మనకు 25వ తారీఖు ఒక మంచి కోర్స్ అనేది ర్యాపిడ్ కోర్స్ అండి. ర్యాపిడ్ కోర్స్, జస్ట్ ర్యాపిడ్ కోర్స్ అనేది లాంచ్ చేయబోతున్నాం, ప్లాన్ చేస్తున్నాం. సో ఆ వర్క్ అనేది నడుస్తుంది. ఆ ర్యాపిడ్ కోర్స్ అనేది హార్డ్లీ మనకు 120 అవర్స్ ఉంటుంది. ఈ 50 రోజులు పెట్టండి, 40 రోజుల్లో మీకు కొన్ని ఎక్స్ట్రాగా మనకు మంచి మార్క్స్ తెచ్చుకునేదానికి ఆ కోర్సు చాలా చాలా యూజ్ అవుతుందండి. బట్ మన మెయిన్ కోర్సుకు దానికి అంతా ఒకటైనా సార్ అంటే అది కాదు. ఇది ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్, లైక్ ఎలా మన క్వశ్చన్ పేపర్ వస్తుంది, క్వశ్చన్ పేపర్ వస్తే అన్ని టాపిక్లోంచి క్వశ్చన్స్ వస్తాయి. మనం అలా కాకుండా ఆ అన్ని టాపిక్లోంచి క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్ పేపర్స్ తీసి ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అన్నీ మళ్ళీ సపరేట్ చేసి వాటిని ఇంగ్లీషు తెలుగులో కన్వర్ట్ చేసి వాటిని వీడియో క్లాసెస్ ఇచ్చి, అంటే అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టుగా మోడల్స్ వీడియో క్లాసెస్ ఇచ్చి, ఇంకా ఏమైనా కవర్ కాలేదంటే మన ఫ్యాకల్టీతో స్పెషల్గా చెప్పించి ఈ మోడల్స్ దించండి ఈ అట్లీస్ట్ ఈ కోర్సులో, చిన్న కోర్సు కానీ చాలా లక్ష్మీ పటాకు లాంటి కోర్సు ఉండాలి అని చెప్పుకొని డిజైన్ చేసుకొని ఆ కోర్సు ఇస్తున్నామండి. 25వ తారీఖు రెడీ అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా ఏమన్నా 1 or 2 వీడియోస్ మిగిలి ఉంటే మళ్ళీ కంటిన్యూస్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ బుక్ అనేది ఆ కోర్సుకు సంబంధించిన బుక్ మాత్రమే రిలీజ్ చేయబడుతుంది. మెయిన్ కోర్సు బుక్ కావాలి సార్ అంటే యాడ్ నుంచి తెస్తా, ఇన్ని గంటల కోర్సులు బుక్కులు తయారంటే కావాలంటే కష్టమవుతుంది. దట్టు మనం ఇచ్చే ప్రైస్లో, అఫోర్డబుల్ ప్రైస్లో అవన్నీ బుక్కులు కావాలంటే కాని పని, రైట్. ఇది చిన్న కోర్సు, మంచి కోర్సు, ఎఫెక్టివ్ కోర్సు కాబట్టి దాంతో మనం బుక్ ప్రిపేర్ చేయగలుగుతున్నాం, రైట్. ఆ ప్రయత్నం చేద్దాం. మీకు జనవరి 1st వీక్ లోపల బుక్ కూడా మీ ఇంటికి డెలివరీ చేసే విధంగా కోర్సు తీసుకున్న వాళ్ళకు ఫ్రీగానే ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నామండి. సో సక్సెస్ అవుతుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ కోర్సు యొక్క వాల్యూ అలా ఉంటుంది, కోర్సు యొక్క అంత మంచి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే 70 నుంచి 80% జీకే అంటే అర్థమెటిక్ రీజనింగ్లో అయితే డైరెక్ట్గా మోడల్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. అది పటాకు లాంటి బాంబు, వంకాయ బాంబు లాంటి కోర్స్ అనమాట అది, రైట్. సో ముందు నుంచే లాంచ్ చేయలేము, బట్ ఇప్పుడు మనకు టైం దొరికింది కాబట్టి లాంచ్ చేస్తున్నాము. దయచేసి కోర్సును ఒక్కసారి రివ్యూ చేసుకోండి, ఒకసారి డెమోస్ చూసుకోండి, ఒకసారి రివ్యూ చేసుకోండి. అది చాలా మంచి కోర్సుగా నేనైతే చెప్పగలుగుతున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి రిజిస్టర్ చేసుకోవచ్చు. నెంబర్ ఇస్తానండి ఇప్పుడు మీ కింద ఉన్న నెంబర్ మీరు రిజిస్టర్ చేసుకొని మా కోర్స్ కావాలనుకొని రిజిస్టర్ చేసుకుంటే 25వ తారీఖు మనం లాంచ్ చేస్తాము. ఆ తర్వాత జనవరి 1st నుంచి ఆ బుక్స్ వస్తాయి, డిస్పాచ్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. బుక్స్ అయితే ఫ్రీగానే, దానికి మీకు బుక్ ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. బుక్లో ఏముంటుంది సార్ అంటే బుక్లో ఆ క్వశ్చన్స్, ఆప్షన్స్, ఆన్సర్స్ ఉంటాయి, సొల్యూషన్ ఉండదు, ఆన్సర్స్ ఉంటాయి. సొల్యూషన్ అంతా మీకు వీడియోల రూపంలో ఇస్తున్నాం. బెటర్ ఇంకా ఎవరన్నా కావాలి చేయాలి అని ఇప్పుడు నిద్రలేసే వాళ్ళు, ఇక మన ఆల్రెడీ కోర్సు తీసుకున్న వాళ్ళు, ఇది కూడా కావాలి సార్, ఇది కూడా మేము యూటిలైజ్ చేసుకుంటాం అనుకుంటే ఒకసారి ఇచ్చిన నెంబర్కు రిజిస్టర్ చేసుకోండి, రైట్. సో ప్రైజ్ సార్, అది సార్, ఇది సార్, మాకు అవి ఇవ్వండి, మాకు ఇవ్వండి అంటే చూడండి, మనం ఇచ్చేది అఫోర్డబుల్ ప్రైజెస్లో. ఏదైనా కోర్సు నేను తక్కువ రేట్లోనే ఇవ్వాలనే ప్రయత్నం చేస్తాను, రైట్. సో నష్టానికైతే నేను కోర్సులు ఇవ్వలేను, రైట్. అర్థం చేసుకోండి. మీకు కోర్సు కావాలనుకున్నప్పుడు 699 రూపీస్ కోర్సు వాల్యూ ఉండేదానికి ఉంది. సో దాంట్లోనే మీకు బుక్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఆ బుక్ కాస్ట్ ఇట్ సెల్ఫ్ 250 రూపీస్ 300 అవుతుంది. మార్కెట్లో ఇంకా అలాంటి బుక్ ఎవరు తయారు చేయలేదు. స్పెషల్గా మీకోసం తయారు చేసి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు చాలా యూజ్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ్డా. సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ బాయ్స్. మన టాప్ 1000 క్వశ్చన్స్, MCQs, ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఈరోజు Day 6 అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం బాయ్స్. ఇందులో ఒక 30 MCQs ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. 30 ఎక్స్ప్లెయిన్ చేసుకోవడము అంటే 30 రావడము అని కాదు, 30కి 30 × 5 వేసుకోండి, 150 క్వశ్చన్స్కి ఆన్సర్ మనకు తెలియడమే. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కామన్గా మీకు తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ కావచ్చు, లేకుంటే ఇంపార్టెంట్ విషయం కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్కు లింక్ చేసే క్వశ్చన్స్ ఇస్తారు తప్ప వేరే చోట క్వశ్చన్స్ అడగడం అనమాట. మీకు ఎలా తెలుసు సార్ అంటే అంత డెప్త్గా స్టడీ చేశాను కాబట్టి తెలుసు, అందుకే మీకు ఇంత కాన్ఫిడెంట్గా ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది అనమాట. సో దయచేసి ఇలాంటి విషయాల్లో లింక్ చేసుకునే చదవండి. జీకే జిఎస్ సముద్రం అండి. సో సముద్రంలో ఇది మనకేంటంటే లైక్ దారి లేకుండా ఎటు పోవాలనో దిక్కు తెలియకుండా ఉండే కంటే మనం వచ్చేసి అందులోంచి మంచినీళ్ళ లెక్కన మీకు తీసుకొని వచ్చి సబ్జెక్ట్ ఇస్తున్నాను. అవి తాగి ప్రశాంతంగా మంచిగా స్కోర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అనమాట, రైట్. సో ఒక ఈ సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం బాయ్స్. లేట్ చేయకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. మీ బాధ్యత పరంగా మీ ఒక బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క ఏదైతే నేను వీడియో చేస్తున్నానో
మీకు ఇంపార్టెంట్, మీకు అవసరము అనిపిస్తే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకు చాలామందికి అవసరమవుతాయి. కాబట్టి దయచేసి షేర్ చేయండి. ఒక లైక్ కొట్టడంలో మీకు పోయేదేముంది, ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మనకు వీడియోని ఎంకరేజ్ చేయండి. షేర్ కూడా తప్పకుండా చేసుకోండి. వాట్సాప్ గ్రూప్స్లో కావచ్చు, స్టేటస్లో కావచ్చు. చాలామంది మన ఛానల్కు చాలా సిన్సియర్గా, చాలా జెన్యూన్గా లోయల్ సబ్స్క్రైబర్స్ ఉంటారండి. సో దయచేసి మీరందరూ మీ ఎంకరేజ్మెంట్ వల్లే ఇంతవరకు రీచ్ అవుతున్నాము. ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా బాగా రీచ్ అవుతామండి. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. రైట్, చూద్దాం. ఫస్టే ఎకానమీ అడిగాడు అనమాట. ఎకానమీ అంటేనే దిక్కు తెలియకుండా పోతుంది. బట్ ఫస్టే ఎకానమీ అడిగాడు. ఏం చేస్తాం, ఒకవేళ మీకు ఎగ్జామ్లో కూడా అడిగితే ప్రాబ్లం అవుతుంది కదా. సో అలాంటి వాటికి కూడా ఎకానమీ అడిగితే ఏంటి, మేము చేయగలము అనే కాన్ఫిడెన్స్ లెవెల్లో తీసుకొని వస్తాం. చూడండి. రైట్, సరే, మన ఇప్పుడు అడిగిందేంటి, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి అని అడిగాడు అనమాట. నేషనల్ ఇన్కమ్ డిఫైన్ చేయండి, వాట్ ఈజ్ మీన్ బై నేషనల్ ఇన్కమ్ అని అడిగాడు. సరే, నేషనల్ ఇన్కమ్ అడిగితే కామన్గా మనం ఏం చేస్తాం, మనము నేషనల్ ఇన్కమ్ మన వాళ్ళు, మన కంట్రీలో మన సిటిజన్స్, రైట్, మన సిటిజన్స్ మనకు ప్రొడ్యూస్ చేసిన ఏదైతే ఇన్కమ్ ఉంటుందో దాన్ని నేషనల్ ఇన్కమ్ అంటారు. రైట్, అంతే కదా, నేషనల్ ఇన్కమ్ అంటారు. సో కామన్గా ఇది మనం తెలుసుకుంటాం. బట్ ఇక్కడ ఏమవుతుంది, నేషనల్ ఇన్కమ్ నెట్ నేషనల్ ఇన్కమ్ అంటే నేషనల్ ఇన్కమ్ అంటే ఏంది అని అడిగాడు కదా. సో ఇక్కడ ఫార్ములాల టైప్లో ఇచ్చాడు, మనకేం అర్థమై సావదు. ఇది ఫార్ములా టైప్లో ఇచ్చారు, మీకైతే ఇంకా అసలు మొత్తమే మైండ్ దెబ్బతింటుంది అనమాట. మిగిలిన వచ్చే క్వశ్చన్స్ కూడా రాలేవు. సో నో ప్రాబ్లం. మనకి ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు కొన్ని పదాల గురించి అర్థం కూడా తెలుసుకోవాల్సి వస్తుందండి. రైట్, చూద్దాం. ఇక్కడ ఫ్యాక్టర్ కాస్ట్, లేదంటే ఫ్యాక్టర్ కాస్ట్ అన్నాడు, మార్కెట్ ధర అన్నాడు. మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ ప్రైస్ అనే రెండు విషయాలు ఇచ్చాడు. మనం వాటి గురించి కూడా కాస్త మనం తెలుసుకోవాల్సి వస్తుందండి. రైట్, చూద్దాం. మార్కెట్ ప్రైస్ అంటే మీరు మార్కెట్కి వెళ్తారండి. మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒక వస్తువు కొంటారు. ఆ వస్తువు ప్రొడ్యూస్ చేసిన కాస్టు, తయారు చేసిన కాస్టు, వాడికి ట్యాక్సెస్, గవర్నమెంట్కు కట్టే ట్యాక్సెస్, వాడు అమ్మేవాడి లాభాలు ఎన్ని మీ మీద వేస్తేనే కదా వాడు అమ్మేది మీకు, లేకపోతే అమ్మలేడు కదా. సో వాడేం ప్రాఫిట్ లేకుండా అమ్మడు, ఖచ్చితంగా ప్రాఫిట్ ప్రతిదీ తీసుకొని మీకు ఇస్తాడు. దాన్ని మార్కెట్ కాస్ట్ అంటారండి. దాంట్లో ట్యాక్సెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, ట్యాక్సెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. రైట్, సో అలా ఒకవేళ సబ్సిడీలు ఇలాంటివి ఏమన్నా మన గవర్నమెంట్ సబ్సిడీలు ఇలాంటివి ఇస్తే సబ్సిడీ తీసేసి మనకు ట్యాక్స్ వేసి ఇస్తాడు, అంతే కదా. డిస్కౌంట్ ఇస్తాడు అనమాట. కూపన్ కోడ్ లైక్ మన కోర్సులో ఎప్పుడైనా కావాల్సి వస్తే కూపన్ కోడ్ ఇస్తాం కదా. కొంతమంది అంటే సార్ మా కూపన్ కోడ్ కావాల్సిందే అంటే ఏం చేస్తాం, తప్పదు. రైట్, కూపన్ కోడ్ అలాంటివి ఇస్తూ ఉంటాం. అలాగా గవర్నమెంట్ కూడా కొన్నింటికి సబ్సిడీలు ఇస్తాయి. సబ్సిడీ తీసి ట్యాక్సులు యాడ్ చేస్తే అది మార్కెట్ ప్రైస్ అవుతుంది అనమాట. మార్కెట్ ప్రైస్ అవుతుంది, గుర్తుంచుకోవాలి. రైట్, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏం లేదండి, ప్రొడ్యూస్ చేసేదానికి పడే కాస్ట్ను ఫ్యాక్టర్ కాస్ట్ అంటారు. ఏదైనా వస్తువు ఉత్పత్తి చేసేదానికి పడే కాస్ట్నే ఫ్యాక్టర్ కాస్ట్ అంటారు. ఫ్యాక్టర్ కాస్ట్లో మనకు కామన్గా ట్యాక్సెస్ ఉండవండి. ట్యాక్సెస్ ఉండవు. రైట్, ట్యాక్సెస్ ఉండవు. ట్యాక్సెస్ మైనస్ చేస్తాం, సబ్సిడీలు ప్లస్ చేస్తామండి. ట్యాక్సెస్ను మైనస్ చేస్తాం, సబ్సిడీలు ప్లస్ చేస్తాము. ఏదైతే ప్రొడ్యూస్ చేసేదానికి అయిన కాస్ట్ ప్లస్ సబ్సిడీ మైనస్ ట్యాక్స్. సో దీన్ని ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. నథింగ్ ఎల్స్. మామూలు భాషలో చెప్పుకోవాలంటే తయారు చేసేదానికైనా ఖర్చు, మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్లో మనం పోతే కొనుక్కునేదానికి అయ్యే ఖర్చు, అంతే, ఏం లేదండి. అంతకంటే ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రైట్, అయితే నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్. అర్థమైందా? నెట్ నేషనల్ ప్రోడక్ట్. నెట్ అంటే ఏంటి, ఇంకో ఫైనల్ అంతే. ఆ నెట్లో ఇంకా ట్యాక్సెస్ ఇటన్నీ ఏమి ఉండవు. ట్యాక్సెస్ తీసేసి సబ్సిడీలు యాడ్ చేసేసి, ట్యాక్సులు తీసేయాలా, సబ్సిడీలు యాడ్ చేయాలా, వాటినే నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటామండి. సో అది మనకు నేషనల్ ఇన్కమ్ యొక్క ఒక మీనింగ్ అని చెప్పుకోవచ్చు. అర్థమైందండి? లేదా మామూలుగా భాషలో అర్థం కావాలంటే ఒక సంవత్సరాంతము, ఒక టైం పీరియడ్ కోసము మనకు మన దేశ ప్రజలు తయారు చేసిన వస్తువులు, సేవలు అంటే సర్వీసెస్, వాటి యొక్క టోటల్ కాస్ట్, ప్రొడ్యూస్ చేసిన కాస్ట్ అన్నమాట. ప్రొడ్యూస్ చేసిన కాస్ట్ ట్యాక్సులు తీసేసి సబ్సిడీలు యాడ్ చేసేసి దాన్ని నెట్ నేషనల్ ఇన్కమ్ అని కూడా అంటాము. రైట్, సో ఇంత ఉంది కథ.
అందుకే మనకు ఎకానమీకి వచ్చేసరికి ఓన్లీ టర్మినాలజీ గ్లాసరీ ఆఫ్ టర్మ్స్ మాత్రమే చదువుకుంటే మీకు 4 క్వశ్చన్స్ అడిగితే 2 ఖచ్చితంగా ఎకానమీలో వీటి మీదనే అడుగుతాడు. ఒకరోజు ఏదైనా స్పెషల్గా క్లాస్ తీసుకుందాం, వీటన్నింటి గురించి నేను రెడీ చేస్తున్నా. రైట్, ఓకే, చూద్దాం. నెక్స్ట్ క్లాస్ చూద్దాం. సార్ ఏం సార్ ఫస్ట్ క్వశ్చనే ఇట్లా బోరు కొట్టే క్వశ్చన్ వేసారంటే తప్పదు. మీకు రేపు ఎగ్జామ్లో ఇట్లాంటి క్వశ్చనే వచ్చాక మీరు బోరు కొట్టేదానికి అలవాటు పడాలి, అక్కడ డిసప్పాయింట్ కారు. ఓ సార్ చెప్పారు కదా ఇంకేముంది అలవాటు కదా అనేసి ఏదో ఒకటి అటెంప్ట్ చేస్తారు. సో చూద్దాం. వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్? కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఏంటి? చిన్నగా ఇచ్చాడు కొంచెం లెటర్స్, మన ఆపరేటర్ కొంచెం చిన్నగా టైప్ చేశాడు, అర్థం కావు, నేను చెప్తాను. అటామిక్ నెంబర్, కార్బన్ యొక్క అటామిక్ నెంబర్, ఆటం యొక్క నెంబర్, పరమాణు యొక్క సంఖ్య ఎంత అని అడిగాడు. కార్బన్ యొక్క పరమాణు యొక్క సంఖ్య అంటే 6 అండి. లైక్ ఇప్పుడు కార్బన్ ఉంటుంది, కార్బన్ మూలకం ఉంటుంది. కార్బన్ మూలకంలో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6 ప్రోటాన్స్ ఉంటాయి, రైట్, 6 న్యూట్రాన్స్ ఉంటాయి, రైట్. సో ఈ ఎలక్ట్రాన్స్ ఎక్కడ తిరుగుతాయండి? ఈ కార్బన్ యొక్క ఔటర్ లేయర్లో తిరుగుతాయి, రైట్. ఈ యొక్క కార్బన్కు 2 లేయర్లు ఉంటాయండి, 2 ఔటర్ లేయర్లు ఉంటాయి. ఒక 4 ఎలక్ట్రాన్స్ బయట తిరుగుతాయి, ఒక 2 ఎలక్ట్రాన్స్ లోపల తిరుగుతాయి. ఇవన్నీ తిరుగుతూనే ఉంటాయి. లైక్ భూమికి సూర్యుని చుట్టూ కదా భూమి తిరుగుతూ ఉన్నట్టు ఇవి కూడా తిరుగుతూనే ఉంటాయి. కానీ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఈ మధ్యలో ఉంటాయండి, ఇవి కదలవు. ఇందులో కూడా 6 ఉంటాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలాగో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ చదువుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక షార్ట్ కట్ కొట్టేద్దాం, చూద్దాం. సో ఆర్టీసీ పెన్ చాలా మందికి గుర్తుంటుందండి ఇది, అయినా కూడా నేను చెప్తాను. రూథర్ఫర్డ్ ప్రోటాన్ కనుక్కుంటాడు, జే థామ్సన్ ఎలక్ట్రాన్ కనుక్కుంటాడు, చాడ్విక్ న్యూట్రాన్ కనుక్కుంటాడండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగిన క్వశ్చన్ అనమాట, రైట్. సో ఇందులో ప్రోటాన్ వచ్చేసి ధనావేశం కలిగి ఉంటుంది, ఎలక్ట్రాన్ వచ్చేసి రుణావేశం కలిగి ఉంటుంది, న్యూట్రాన్ వచ్చేసి ఏ ఆవేశం కలగదనమాట. ఇది ఆవేశమే లేదు, దీనికి న్యూట్రల్గా ఉంటుంది, అందుకే న్యూట్రాన్ పెట్టారనమాట, రైట్. సో ఇది కథ. సో సరే, నెక్స్ట్ ఒకవేళ ఆక్సిజన్ గురించి కూడా కామన్గా అడుగుతూ ఉంటాడండి. ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత అంటే 8 అవుతుంది అనమాట, 8 అవుతుంది, గుర్తుంచుకోండి, రైట్. నెక్స్ట్ చూద్దాం. సరే, దేర్ వర్ మెన్ అండ్ ఉమెన్ సచ్ యాజ్ హూ డిడ్ నాట్ ఓన్ ల్యాండ్ ఇన్ పోస్ట్ మౌర్యన్ పీరియడ్. అర్థం కాల, రైట్. సో చూద్దాం. ఇక్కడ మౌర్యుల అనంతర కాలంలో, పోస్ట్ మౌర్యన్ అంటే పోస్ట్ ఏదో మౌర్యులకు పోస్ట్ పంపించినామని కాదు, మౌర్యుల అనంతర కాలంలో, తదనంతర కాలంలో ఎవరికైతే పురుషులకు స్త్రీలకు ల్యాండ్స్ అంటే భూమి లేదో వాళ్ళని ఏమంటారు అని అడిగినాడు అనమాట. వాళ్ళని ఏమంటారు అంటే ఇది గ్రూప్ 2 క్వశ్చన్ అడిగాడు. సో చూడండి, లాజిక్ ప్రకారం మనం ఆలోచించుకుంటే కర్మ, అంతే, కర్మ. సో ఆ కర్మ అంతే, భూమి లేదు, కర్మ ఏం చేస్తాం. సో అందుకే ఇక్కడ మనకు వచ్చేసి దశకర్మ అంటాం అనమాట. దశకర్మాకర, కర్మాకర, రైట్. ఏం కర్మం చేసుకునేవో కానీ, ఏ కర్మ చేసుకునేవో కానీ భూమి లేకుండా పోయిందిరా నాయన అని మనము అనుకోవాలి, అంతే, రైట్. సరే, ఇక్కడ గ్రామ భోజక అని ఇంకొకడు ఉంటాడండి, గ్రామ భోజక. ఈయన కూడా ఇంపార్టెంటే. ఈ గ్రామ భోజక ఏం చేస్తాడంటే ఈయన ఒక పెద్ద ఆయన, హెడ్ ఆఫ్ ది విలేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ట్యాక్సులు కలెక్ట్ చేసుకుంటాడు, భూమిలో పంటలు తీసుకొనిరా, నేను రాజు, నన్ను నియమించినాడు, నువ్వురా అంటే సర్పంచ్ టైప్ అనమాట. ట్యాక్సులు కట్టు, ధాన్యం తీసుకొని పోయి ఈడబై అనేసి ఎవరికన్నా లేని వాళ్ళకు ఫుడ్ పెడతాడు, రైట్. ట్యాక్సులు కలెక్ట్ చేసుకుంటాడు, లేబరు వీళ్ళందరినీ, ఒక లేబర్ను వీటన్ని ప్రొవైడ్ చేసేదాన్ని కూడా ఈయన పని చేస్తాడు అనమాట. ఆయన గ్రామ భోజక అంటాం అనమాట. భోజక అంటే అన్నం. సో అన్నం పెట్టేవాడు గ్రామానికి అని దాని లెక్క, గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డస్ ఐరన్ డెఫిషియన్సీ లీడ్ టు? అంటే ఇనుము లోపము దేనికి దారి తీస్తుందండి? మన బాడీలో ఐరన్ డెఫిషియన్సీ అడుగుతున్నాడు. మన బాడీలో ఐరన్ డెఫిషియన్సీ, ఇనుము లోపము దేనికి దారి తీస్తుంది అంటే చూడండి, ఇక్కడ థైరాయిడ్ అడిగాడండి. ఈ థైరాయిడ్కు అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ వస్తుంది, మనం గుర్తుంచుకోవాలి, రైట్. అయోడిన్. సరే, హైపోకాల్సేమియా అంటారండి. కాల్షియము లోపం వల్ల ఇది వస్తుంది, ఇది కాదు, రైట్. క్వాషియార్కర్ అంటే ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది, ఇది కాదు. బట్ ఇవన్నీ ఇంపార్టెంటే, అవి కాదు అంటే ఏదో మర్చిపోతామని కాదు. రేపు ఇదే క్వశ్చన్లో అడగచ్చు, తిప్పాడు రిలేటెడ్గా అడుగుతాడని దాని అర్థం, ఇదే తిప్పి అడగచ్చు, రైట్. మరి మనకి ఇవన్నీ కావు అంటే ఇంకా అయ్యేదేముందండి, రక్తహీనత, అనీమియా, ఐరన్ డెఫిషియన్సీ వల్ల రక్తహీనత వస్తుందండి, గుర్తుంచుకోవాలి.
టోర్జియా అంట, టోర్జియా ఇదేందో టోర్జియా అంట. ఏ డాష్ డే, ఎన్ని రోజుల పండగ అని అడిగాడు. మొనాస్ట్రీ ఫెస్టివల్. మొనాస్ట్రీ అనగానే మనము బుద్ధిజం గురించి గుర్తుపెట్టుకోవాలండి. మోనాస్ట్రీస్ అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, లడ్డక్ కావచ్చు, ఇలాంటి ఏరియాలో మోనాస్ట్రీస్ అంటే వాళ్ళ దేవాలయాలను మోనాస్ట్రీ అంటారు, నథింగ్ ఎల్స్. ఇంకేదో కొత్తగా ఆలోచించుకోవద్దు. ఆ మోనాస్ట్రీ ఫెస్టివల్ అబ్జర్వ్డ్ బై ది మోన్ఫా ట్రైబ్స్. మోన్ఫా అనేది ఒక ట్రైబ్స్. మోన్ఫా, గోంఫా ఇలాంటివన్నీ ఒక ట్రైబ్స్ అనమాట అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలో. వాళ్ళు జరుపుకుంటారు. ఎన్ని రోజులు జరుపుకుంటారయ్యా అంటే 3 రోజులు జరుపుకుంటారు. ఆ ఫెస్టివల్ గురించే మనకు తెలియదు సారు అంటే ఎన్ని రోజులు జరుపుకుంటారో అని అడిగాడు అనమాట. ఏం చేస్తాం, అడుగుతూ వచ్చాడు అట్లా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో. వేరే దేంట్లో ఇట్లా అడగడు, బట్ దీంట్లో కంటిన్యూస్గా అడుగుతూ వచ్చినప్పుడు మనం కూడా కంటిన్యూస్గా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలండి. రైట్, చూద్దాం నెక్స్ట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ కేరళ? కేరళలో లార్జెస్ట్ వాటర్ ఫాల్ అంటబ్బా. కేరళలో లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఏది అని అడిగితే చూద్దాం. అత్తిరపిల్లి వాటర్ ఫాల్స్, వజక్చల్ వాటర్ ఫాల్స్, దూద్సాగర్ వాటర్ ఫాల్స్, కుచ్చికల్ అడిగినాడు అనమాట దీంట్లో. రైట్, ఇందులో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు చూద్దామండి, అత్తిరపిల్లి వాటర్ ఫాల్స్ ఏనండి. ఇవి నయాగరా ఆఫ్ ఇండియా అని కూడా చెప్పుకుంటాం ఈ వాటర్ ఫాల్స్. అలాంటి స్ట్రక్చర్లో ఉంటాయంట, మనకు తెలియదు. నయాగరా ఆఫ్ ఇండియా టైప్ అని మనం చెప్పుకుంటాము. రైట్, వజ్రచల్ అనేది కామన్గా ఇది దీనికి దగ్గరగా ఏదో చిన్న ఫ్లాట్ వాటర్ ఫాల్స్, ఇది అంత ఇష్యూ కాదు. దూద్సాగర్ అంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన పాయింట్ అండి. ఇది స్ట్రాటజికలో గోవాలో ఉంటుందండి. గోవాలో ట్రైన్లో వెళ్తా అంటే పై నుంచి పాల మాదిరి ఇట్లా పడతా ఉంటాయి వాటర్ ఫాల్స్. ఎవరైనా పోయింటే మీరు కామెంట్ చేయండి. రైట్, సో కుచ్చికల్ వాటర్ ఫాల్స్ పోయింటే కామెంట్ చేయండి. ఎందుకు పోయినారని కూడా కామెంట్ చేయండి. ఎందుకు పోతాం సార్, ఎంజాయ్ చేస్తానికి పోతాం అంటారు. ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం. కుచ్చికల్ వాటర్ ఫాల్స్ వచ్చి కర్ణాటకలో ఉంటుందండి. కర్ణాటక గుర్తుంచుకోవాలి. ఇది కర్ణాటక షిమోగా డిస్టిక్లో ఉంటుందండి. షిమోగా డిస్టిక్లో ఉంటుంది కుచ్చికల్ వాటర్ ఫాల్స్. మన ఇండియాలో ప్రజెంట్ ఇదే హైయెస్ట్ వాటర్ ఫాల్స్గా చెప్పుకుంటాం అనమాట. రైట్, సరే నెక్స్ట్ చూద్దామండి. సో దానికి ఆన్సర్ వచ్చేసి కేరళ. సరే, ఇప్పుడు పండిత్ బిర్జు మహారాజ్ అని ఒక ఆయన ఉంటాడు. దేనికి ఫేమస్ అంటే కథక్ డ్యాన్స్ అండి. ఈయన చాలా ఓల్డ్, చాలా ఫేమస్ కథక్ డ్యాన్స్ అని మనం తెలుసుకోవాలని నార్త్ ఇండియాకి సంబంధించిన డ్యాన్స్ అండి కథక్ డ్యాన్స్. రైట్, సో ఒరిస్సా, కూచిపూడి, ఆంధ్ర, మణిపూరు. ఇంకా ఎక్కువగా దీంట్లో డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రైట్, చూద్దాం. వాట్ ఈస్ ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ది టెన్నిస్ ర్యాకెట్ ఉంటుంది కదా, టెన్నిస్ లాన్ టెన్నిస్. సో ఈ నుంచి బాల్ కొడతారు, టప్ అని ఆ పక్క పోయి ఆ నుంచి టప్ అని ఇటు కొడతారు. సానియా మిర్జా ఆడుతుంది, లాన్ టెన్నిస్ అంటారు వాటిని. రైట్, సో అయితే ఈ యొక్క ఆ బ్యాట్ యొక్క లెంత్ అని అడిగినాడు. మన కర్మ కాకపోతే ఇదేంద్రయ్యా స్వామి ఇట్టు అడుగుతాడు. ఫెస్టివల్ ఎన్ని రోజులు జరుపుకుంటారు, ఆ ఫెస్టివల్ ఏ ఇండియన్ నెలలో అడుగుతారు. ఇంకా ఏం చేస్తాం, మనం వాడు ఒక ట్రెండ్ ఫాలో అయినాడు, ఆ ట్రెండ్ ప్రకారమే మనమే చదువుకోవాలి. లేకపోతే వేరే ఏ ఎగ్జామ్స్ ప్యాటర్న్లో ఇట్లా అడగడు అనమాట. రైట్, చూద్దాం. 29 ఇంచెస్ ఉంటుందంట అబ్బా. 29 ఇంచెస్ ఆ ర్యాకెట్ యొక్క లెంత్ ఉంటుంది. మ్యాక్సిమం 27 ఉండొచ్చు, 28 ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం 29 కంటే మించకూడదు, గుర్తుంచుకోవాలి. సరే నెక్స్ట్ చూద్దాం. యాజ్ పర్ ది సెన్సస్ 2011 జనాభా లెక్కల ప్రకారం సెకండ్ లీస్ట్ పాపులేషన్ స్టేట్ ఇన్ ద కంట్రీ. సెకండ్ లీస్ట్ అంటే తక్కువలో ఫస్ట్ ఏదండి? సిక్కిం లాస్ట్ అంటే సిక్కిం తక్కువ. సెకండ్ తక్కువ ఏంది? నేను ఆల్రెడీ చెప్పాను, సిమి అని గుర్తుపెట్టుకోండి అయ్యా స్వామి, గుర్తుకొస్తుంది. సిమి అంటే మిజోరాం అండి. ఏం లేదు, మిజోరాం. తక్కువ అంటే సిక్కిము, మిజోరాం అంటే అంటే మిజోరాం. మరి అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒక పాయింట్ రావచ్చు. ఓన్లీ 17 మంది మాత్రమే ఒక స్క్వేర్ కిలోమీటర్స్కి ఉంటారు. ఇది డెన్సిటీ ప్రకారం తక్కువ, గుర్తుంచుకోవాలి. డెన్సిటీ ప్రకారం తక్కువ. మరి డెన్సిటీ ప్రకారం ఎక్కువగా ఉన్న స్టేట్ ఏది సార్ అంటే బీహార్ అండి. సో అరౌండ్ 1134 సంథింగ్ ఉంటుంది బీహార్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి పాపులేషన్ ప్రకారం ఫస్ట్ స్టేట్ ఏది ఎక్కువగా ఉన్నదంటే ఉత్తరప్రదేశ్ అండి. మరి సెకండ్ స్టేట్ ఏది సార్ పాపులేషన్ ప్రకారం అంటే మహారాష్ట్ర అండి. ఇవేనండి గుర్తుకొచ్చేది మనకు రావాల్సింది కూడా. రైట్, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాస్త అక్షరాలు కనిపించకపోవచ్చు, కానీ ట్రై టు అండర్స్టాండ్. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, నేను చెప్పాను గ్రీన్ రెవల్యూషను, జనాభా లెక్కలు, రైట్, ప్లానింగ్ కమిషన్లో దిగుతాయి బిట్లో. ₹1 అంటే ఫ్రీగానే ఆల్మోస్ట్ మీకు కోర్స్ ఇవ్వడం జరిగింది సైనిక యాప్లో. కాస్త అవన్నీ చూసుకోండి మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు
ఫైనలీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామంటే ఏం ఉండదు అక్కడ, చేతులు కాలిపోతాయి. దానికంటే ముందే జాగ్రత్త పడి మనం చెప్పినట్టు కనీసం ఒక్కసారి చూసుకుంటే మార్కులు వస్తే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది. అర్థం చేసుకోండి మీరే. లే సార్ మాకు ఇవన్నీ పనికిరావు, మేము ఇట్నే ఉంటాము, ఈసారి చదువుతూ ఉంటాము, నెక్స్ట్ టైం మళ్ళీ నోటిఫికేషన్ కోసం చూస్తూ ఉంటాము, వచ్చినప్పుడు చదువుతాము అంటే ఇంకా అట్లే ఉంటారు. జీవితము వేస్ట్ అయిపోతుంది, వ్యర్థం అయిపోతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ 26-27 ఇయర్స్ అయిన తర్వాత మీరు దేనికి ఎలిజిబుల్ ఉన్నారు. ఈవెన్ పెళ్లి చేసుకునే దానికి కూడా ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే మీ దగ్గర జాబ్ ఉండదు కాబట్టి. ఏం చేస్తాడు అబ్బాయి అంటే ఏం చేస్తాం చెప్పు, టైం పాస్ చేస్తాం, పబ్జీ ఆడతాం, ఫ్రీ ఫైర్ ఆడతాం అంటే ఎవడన్నా ఇస్తాడా పిల్లను, రైట్? సో అందుకే మంచిగా ఇప్పుడే చదువుకోండి. కొంచెం ఫోకస్ అనేది పెట్టి చూస్తే మాత్రం నిజంగా మీ లైఫ్ మీరు ఎలా డిజైన్ చేసుకుంటారు అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మీ లైఫ్ కూడా ఒక సాఫ్ట్వేరే, దాన్ని మీరు ఎంత మంచి సాఫ్ట్వేర్ తయారు చేసుకుంటే అంత మంచిగా పనిచేస్తుంది, రైట్? సో పనికిరాని సాఫ్ట్వేర్ తయారు చేసుకుంటే ఇంకా మీరు కూడా పనికి రాకుండా పోతారు అనమాట. మంచిగా డిజైన్ చేసుకోవాలి అంటే ఈ టైము గోల్డెన్ పీరియడ్ అన్నమా మీది, మీ టైమే చాలా గోల్డెన్ పీరియడ్, ఇంకెప్పుడు రాదు, రైట్? దాన్ని మీరు వేస్ట్ చేసుకుంటా నీళ్లు కింద పోస్తే మళ్ళీ ఎత్తుకోలేమండి, రోడ్డు మీద పోతే ఎత్తుకోలేం. అదే ఏదైనా గ్లాసులోనో ఇంకో దాంట్లోనో పోసుకుంటే నీట్గా దాన్ని వాడుకోవచ్చు అనమాట, రైట్? సో మీరు ఏం చేసుకుంటారో మీ లైఫ్ కూడా నీళ్ళ లాంటిదే, కింద పోసుకొని పడిపోతారో లేకపోతే ఏదైనా గ్లాస్ ఏదైనా పాత్రలో ఉండి మీకు జీవితాన్ని కాపాడుకుంటారో అది మీ చాయిస్, రైట్? సరే, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇంపోర్ట్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్ ఏముంటే ఆహార పంటలు, ఫుడ్ క్రాప్స్ అంటే తెలుగులో ఆహార పంటలు దిగుమతి చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అడిగినాడు, అంతే, ఏం లేదు. సో ఇంపోర్ట్ ఆఫ్ అంటే ఏమయ్యింది, ఆహార పంటలు ఏమయ్యాయి, ఆహార పంటల యొక్క దిగుమతి పెరిగిందా, తగ్గిందా, బ్యాన్ చేసినారా, లేకపోతే ఇంకేమన్నా అయ్యిందా, రైట్? సో ఏం లేదండి, గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందే మనకు ఆహార పంటలు ఉత్పత్తి పెంచేదానికి. పెంచిన తర్వాత మనకు అవసరమా బయట వస్తువులు చెప్పండి? బయట వస్తువులు అవసరం లేదు, అవసరమైనటియే తీసుకుంటాం. కానీ ప్రతిదీ ఫుడ్ క్రాప్స్, ఆహార పంటలు ఇంకెందుకు, మనకు ఆల్రెడీ మనం పండించుకుంటున్నాం, రైట్? సో తగ్గిపోతుంది, ఇంపోర్ట్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్ తగ్గిపోతాయి, రైట్? ఇక్కడ రిడ్యూస్, చాలా మంది ఈ క్వశ్చన్ అర్థం కాక ఇంక్రీజ్ అనేది బాగానే ఉంది, ఇంక్రీజ్ పెట్టేసాం అనుకుంటారు, దెబ్బతింటారు, రైట్? అర్థం చేసుకోవాలా, గ్రీన్ రెవల్యూషన్ ప్లానింగ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ అర్థం చేసుకోవాలా. Who among the following had termed the right to constitutional remedy as a soul of constitution? భారత రాజ్యాంగ పరిష్కారపు హక్కు లేదంటే పరిహారపు హక్కు అని చెప్పుకోవచ్చు. అది రాజ్యాంగానికి ఎలాంటిది అంటే ఒక ఆత్మ వంటిది. ఆ ఒక్క ఆర్టికలే ఆత్మ వంటిదిరా అని చెప్పింది ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కరే రాసినాడు కాబట్టి బాగా తెలుసు. అంబేద్కర్ అన్నీ చేసినాడు కాబట్టి A to Z తెలుసు. అందుకే ఇదొకటి ఆత్మ వంటిదిరా భారత రాజ్యాంగానికి అన్నాడు అనమాట. ఇప్పుడు నేను బాగా స్టడీ చేశాను కాబట్టి మీకు చెప్తున్నా, ఇవి వస్తాయిరా బాబు, ఇలాంటి క్వశ్చన్స్ దిగుతాయి అని చెప్తున్నా. సో నమ్మాలా, తప్పదు, రైట్? సో ఈయన ఆత్మ వంటిది అని భారత రాజ్యాంగంలో చెప్పాడు. ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు ఆత్మ వంటి, ఇవి కింద చదువుకోకపోతే మాత్రం మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారా అని నేను చెప్తున్నా, రైట్? సరే, ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది కరెక్ట్ ఆప్షన్ అమ్మా, రైట్? సరే, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ టైం అడిగాడు, చెప్పా 5-year plans గురించి దిగుతుంది క్వశ్చన్ అనేసి. 5-year plan, which 5-year plan focused on rapid industrialization? సో ఇప్పుడు మనము ఇండస్ట్రియలైజేషన్ గురించి చెప్పుకుంటే ఖచ్చితంగా మనం 5-year plans గురించి కాస్త డిస్కస్ చేసుకోవాలా. దయచేసి ₹1 కోర్సులో జస్ట్ కామన్గానే ఇచ్చాను 15 వీడియోలు, చూసుకొని మీరు యూటిలైజ్ చేసుకోండి. దిగుతాయమ్మా క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్ ఆ జస్ట్ 15 వీడియోల నుంచి మీకు రెడీగా ఉంటాయి. 4 మార్కులు 15 వీడియోల నుంచి రెడీగా ఉన్నాయి, మీరు నోట్ చేసుకోవడమే లేట్ అండి, రైట్? విచ్ 5-year plan ఫోకస్ రైట్? ఫోకస్ అంటే కాన్సన్ట్రేట్ చేయడం. దేని మీద? ఇండస్ట్రియలైజేషన్ అంటే పారిశ్రామిక అభివృద్ధిపై, హెవీ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమలు, వాటిపై ఏ పంచవర్ష ప్రణాళిక ఫోకస్ చేసింది అంటే 2వ పంచవర్ష ప్రణాళిక ఫోకస్ చేసింది అని మనం చెప్పుకోవచ్చు. మొదటిది ఎందుకు చేసింది? మొదటిది ఏం చేసిందంటే తినేదానికి తిండి కావాలా, అగ్రికల్చర్ మీద ఫోకస్ చేసింది. బేసిక్ పవర్ అంటే కరెంటు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కావచ్చు, అగ్రికల్చర్ డెవలప్మెంట్ కావచ్చు, వాటి మీద ఫస్ట్ ప్రణాళిక ఫోకస్ చేసింది.
రెండవది వచ్చేసి ఇవి ఎలాగో వచ్చాయి, లెటస్ ఇది ఏమంటారు, ఇండస్ట్రియలైజ్ అవర్ కంట్రీ. అప్పుడు ఇండస్ట్రియలైజ్ అయితేనే మనకు కాస్త మనకు బయట బయట సామాన్లు దొరుకుతాయి, రైట్. మనం కావాడుకునే పిల్లోడు ఆడుకునే దానికి బొమ్మలు కావాలా, పెద్దోళ్ళు పోయేదానికి బైకులు కావాలా, ఎన్ని కావాలంటే ఇండస్ట్రియలైజేషన్ కావాలి కంట్రీ, రైట్. సో అది సెకండ్ ప్రణాళికలో చేస్తారు, రైట్, గుర్తుంచుకోవాలి, రైట్. చూద్దాం, వాళ్ళు సెకండ్ ప్రణాళికలో ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేశారు. మీరు ఈ నోటిఫికేషన్లో దేని మీద ఫోకస్ చేస్తారో చూడండి. మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్ మీదనో, లేదంటే పబ్జీ గిబ్జీ ఆటల మీదనో, ఇంకా దేని మీదనో, ప్రభాస్ వచ్చే సినిమా మీదనో ఫోకస్ చేస్తే ఇంకా పోతారు. చదువు మీద ఫోకస్ చేయండి బాగా, రైట్. స్కిల్ ఇండియా ఈజ్ అన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ది గవర్నమెంట్ ఇన్ 40 crores, 40 కోట్లు పెట్టి స్కిల్ ఇండియా అనే ఒక స్కీమ్ను లాంచ్ చేస్తుంది గవర్నమెంట్, రైట్. అది ఎప్పుడు ఎవరికి దేనికి, భారతీయులలో రైట్, మంచిగా స్కిల్స్ ఎక్కేదానికి, స్కిల్స్ అంటే నైపుణ్యత దృక్పథాన్ని పెంచేదానికి. సో దట్ ఒక స్కిల్డ్ లేబర్, ఇప్పుడు ఎవడన్నా తీసుకొని మీకు టైపింగ్ చేయరా అంటే టైపింగ్ రానోడిని కూర్చోబెట్టి టైపింగ్ చేయించి ఎట్టయితుంది. అందుకే టైపింగ్ వచ్చినోడిని కూర్చోబెడితే బాగుంటుంది కదా, ఏదైనా ప్రొడక్టివ్ వస్తుంది. అందుకే అలాంటి స్కిల్స్ నేర్పించేదానికి స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టారు. చాలా మహత్తరమైన ప్రోగ్రాము. ప్రతి డిస్ట్రిక్ట్స్లో కూడా ఇలాంటి కాన్సెప్ట్ ఉంది. 2015లో ఇలాంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ. అదే 2015లో నీతి ఆయోగ్ను కూడా తీసుకొచ్చాడు. మీరు గుర్తుంచుకోవాలి, క్వశ్చన్లు దిగుతాయి, రైట్. నేమ్ ది బెంగాలీ రిఫార్మర్ అండ్ బుక్ రైటర్ హూ సపోర్టెడ్ విడో రీమ్యారేజెస్. బాగుంది క్వశ్చన్, రైట్. సో మన కోర్సులో కూడా ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. బెంగాలీ రైటర్ అంట, రిఫార్మర్ అంట, రైట్, రిఫార్మర్ అంట, రైటరు అంట. విడో రీమ్యారేజ్ కోసం అంటే విడోస్ మళ్ళీ మ్యారేజ్ చేసుకునే దానికోసము పోరాడాడంట. నథింగ్ ఎల్స్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. హీ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ బెంగాలీ ప్రోస్. బెంగాలీ కవితల్లో ఫాదర్గా చెప్పుకోవచ్చు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఆయన పోరాటం చేస్తాడండి, గుర్తుంచుకోవాలి, రైట్. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. మరి బాలగంగాధర్ తిలక్ ఏంటంటే హోమ్ రూల్ ఉద్యమాన్ని స్థాపిస్తున్నది బాలగంగాధర్ తిలక్, రైట్. మరి బిపిన్ చంద్రపాల్ ఎవరంటే, ఈ బిపిన్ చంద్రపాల్ అనే 1905లో స్వదేశీ ఉద్యమంలో మెయిన్ పాత్ర పోషిస్తుంది బిపిన్ చంద్రపాల్. జవహర్లాల్ నెహ్రూ గురించి అడిగే క్వశ్చన్ ఒకటే, ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అని గుర్తుంచుకోండి, రైట్. చూద్దాం, అంటే ఫస్ట్ ప్రధానమంత్రి ఎవరు అని అడుగుతాడండి. మరి చూద్దాం, ఇందులో ఓహోహో అడిగిపోతుంది. రైట్, ఇక్కడ చూద్దామండి. విచ్ 5-year ప్లాన్ ఫోకస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ పవర్ అండ్ ట్రాన్స్పోర్ట్. అంటే చూడండి, ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అడిగాడు. నేను మొదటి డిస్కషన్లోనే చెప్పాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మొదటిదే అనేసి, రైట్. ఇది ఫస్ట్ది. ఇంకా ఎక్కువ డిస్కస్ చేసుకోకూడదు. మైసూర్లో దసరా ఎన్ని రోజులు జరుపుకుంటారో అని అడిగాడండి. మైసూర్ ఎక్కడుందండి? కర్ణాటక ఉంది. కర్ణాటకలో దసరా 10 రోజులు జరుపుకుంటారు. దశ అంటే 10, సో 10 రోజులు జరుపుకుంటారు అనమాట, రైట్. చూద్దాం ఇక్కడ క్వశ్చన్ ఏందో అడిగినాడు, చాలా పెద్దగా ఉంది, రైట్. అయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫండమెంటల్ డ్యూటీ. ఈ కింది వాటిలో ప్రాథమిక కర్తవ్యం ఏంది? తెలుగులో చదువుకుందాం, రైట్. ఇంగ్లీష్ అన్ని చదివి అర్థం చేసుకోవాలంటే లేట్ అవుతుంది, అందుకే మీరు తెలుగులో చదువుకోండి. ప్రభుత్వ ఆస్తులను హాని కలిగించడం ఇది ఫండమెంటల్ డ్యూటీనా? ఒక మనిషి సిటిజన్ యొక్క బాధ్యత హాని కలిగించేది కాదు, రైట్. ఓకే, ఇంకా అదే మిగిలిన చదవద్దు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడానికి ఒప్పుకుందాం. హింసను బహిర్గతం చేయడానికి, హింసను ఎవడన్నా బహిర్గతం చేస్తాడా? వద్దు, రైట్. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం మంచిదే, హింసను విడనాడడం, హింసను వదిలిపెట్టడం. ఇది ఇంకా బాగుంది కదా, ఏది బాగుంటే అదే ఆన్సర్. ఇదే బాగుంది కాబట్టి ఇదే ఆన్సర్. నెక్స్ట్, ఓకే, రైట్. చూద్దామండి, నెక్స్ట్ చూద్దాం. సరే, ది ఫోక్ డ్యాన్స్, బాగా లోకల్ లైట్ ఆడుకునే డ్యాన్సులు అనమాట. ఈ ఫోక్ డ్యాన్స్ లంబాడీ అంటారు. లంబాడీ ఏముందండి, లంబాడీ అంటానే మా ఆంధ్రప్రదేశ్ గుర్తుకొస్తుంది, టక్కన ఆన్సర్ పెట్టేసేయచ్చు, ఇంకా వేరే అయితే వద్దు, రైట్. సో ఈ బీహార్ గురించి జటీన్ అంటారు, బీహార్. అస్సాంలో బిహు డ్యాన్స్ అని కూడా చెప్పుకుంటాం. కర్ణాటకలో యక్షగానం అని చెప్పుకుంటాం. ఇలాంటివి ఇంపార్టెంట్గా ఉంటాయి, చదువుకోవాలి, రైట్. సో ఇన్ ఎకానమీలో సిఆర్ఆర్ అంటే ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో. సిఆర్ఆర్ అంటే ఏంటి? క్యాష్ రిజర్వ్ రేషియో దీని యొక్క ఆన్సర్ అండి, క్యాష్ రిజర్వ్ రేషియో, రైట్. నగదు నిల్వల నిష్పత్తి అంటారు సిఆర్ఆర్ను, రైట్. నగదు నిల్వల నిష్పత్తి, రైట్. ఈ సిఆర్ఆర్ ఎందుకంటే ఇందులో సమ్ కైండ్ ఆఫ్ అమౌంట్ అని వచ్చేసి మనకు బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర పెట్టాల్సి వస్తుంది. దీన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. బ్యాంకులు ఆర్బీఐ దగ్గర పెట్టాల్సి వస్తుంది, దాన్ని సిఆర్ఆర్ అంటాము. సరే,
ఇంకంతకంటే ఎక్కువ వద్దు, రైట్. సో ఎకానమీ గురించి మళ్ళీ కొంచెం టర్మినాలజీస్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేషనల్ పాపులేషన్ పాలసీ, కేంద్ర ప్రభుత్వం యొక్క 2వ జనాభా విధానం, సెకండ్ నేషనల్ పాపులేషన్ పాలసీ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అంటే 2000 సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేశారు. దీంట్లో మిగిలిన సంవత్సరాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సార్ నేషనల్ పాపులేషన్ పాలసీ ఎందుకు సార్ అంటే మన యొక్క లైఫ్ స్టైల్ కాస్త ఇంప్రూవ్మెంటేషన్ కోసం పెంచేదానికి కలెక్ట్ చేస్తున్న డాటా, అంతే, ఏం లేదు, రైట్. డాష్ సబ్స్టిట్యూటెడ్ ది ప్లానింగ్ కమిషన్, ఏం లేదు. భారతదేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో ఇంకేం వచ్చింది అని. ప్రణాళిక సంఘం స్థానంలో ఏముందండి, 2015 వరకు ప్రణాళిక సంఘాలే ఉండే, 12 ప్రణాళిక సంఘాలు వచ్చాయి. 2015లో పోయి ఏమైంది, జనవరి 1, ఇది కూడా గుర్తుంచుకోవాలి, జనవరి 1 నీతి ఆయోగ్ వచ్చిందండి, నీతి ఆయోగ్. సరే, నీతి ఆయోగ్ అంటే దాని యొక్క అర్థం ఏంటి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, అది గుర్తుంచుకోవాలి. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది గుర్తుంచుకోవాలి, రైట్. హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ డ్యూరింగ్ ది 8th 5-year ప్లాన్? 8th 5-year ప్లాన్ మనకు 1992 నుంచి 97 వరకు వస్తుందండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. ఈ టైంలో ఎందుకంటే క్రైసిస్ వచ్చింది మన భారతదేశంలో, క్రైసిస్, రైట్. సో డబ్బు లేదు, బయట కంట్రీస్ యొక్క డబ్బు లేదు, కొనలేకుండా ఉన్నాం బయట వస్తువులు, ఆయిల్ కొనలేకుండా ఉన్నాం. సో అలాంటప్పుడు మన పివి నరసింహరావు, నన్నదాన్, మన ఆంధ్రవాడు, ఇతను ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, రిఫార్మ్స్ తీసుకొని వస్తాడు. రిఫార్మ్స్, ఎల్పిజి అంటారండి, లోకల్, ఇదేంటంటే ఏదో అంటారు, ఇది ప్రైవేటైజేషన్ అనేది, గ్లోబలైజేషన్ ఇది. సో ఇది లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో ఇలాంటి ఒక స్కీమ్ని తీసుకొని వచ్చి బాగా డబ్బు మళ్ళీ తెప్పించేస్తాడు అనమాట భారతదేశంలోకి. నన్ అదర్ దాన్ పివి నరసింహారావు. మీరు మన్మోహన్ సింగ్ పెట్టారు, జాగ్రత్త. లేదంటే ప్రజెంట్ సీఎం పేరు పెట్టారు, డ్యూరాల్యూమిన్. అల్యూమిన్ అంటే మనకు అర్థమైపోయింది, అల్యూమినియం దీంట్లో ఉంటుంది అనేసి, రైట్. డ్యూరాల్యూమిన్ అనేది అల్యూమినియం మరియు డాష్తో తయారు చేయబడింది, అది ఒక మిశ్రమం. అల్యూమినియం ప్లస్ ఇంకేముంటుంది అని అడిగినాడు, కాపర్ ఉంటుంది, కాపర్. అల్యూమినియం 95% ఉంటే కాపర్ సమ్ 4% ఉంటుంది. దీనికి తోడు ఇంకా కొన్ని మిశ్రమాలు యాడ్ చేసి దాని యొక్క స్ట్రెంగ్త్ను బాగా గట్టిగా ఉండేటట్టుగా, లైట్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది అనమాట ఆ బాడీ. అందుకే ఈ డ్యూరాల్యూమిన్ అనే ఒక మెటీరియల్ విమానాల తయారీలో వాడతారండి. విమానాల తయారీలో వాడే ప్రతిదీ, అంటే బాడీ స్ట్రక్చర్ ఏరోడైనమిక్ షేప్లో ఉన్న ప్రతిదీ డ్యూరాల్యూమిన్తోనే తయారు చేస్తారనమాట. లైట్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఓకే, రైట్. చూద్దాం. ది ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ టేకన్ ఫ్రమ్ ఫండమెంటల్ డ్యూటీస్. ప్రాథమిక విధులు, డ్యూటీ అంటే విధి. ప్రాథమిక విధి మనకు కామన్గా వచ్చేసి 51A అనే సబ్ ఆర్టికల్లో చేర్చడం జరిగిందండి. ప్రాథమిక విధి మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు అంటే 1976లో ఇది చేరుస్తారండి. ఎందుకు, ఏ ఆర్టికల్ అంటే 42వ ఆర్టికల్, అమెండ్మెంట్ ఆర్టికల్ ద్వారా ఈ యొక్క ప్రాథమిక విధులను చేరుస్తారండి. స్వరణ్ సింగ్ కమిటీ అనే ఒక కమిటీ ఉంటుంది, ఆ స్వరణ్ సింగ్ కమిటీ ద్వారా చేరుస్తారు. బట్ ఇది మనకు రష్యా నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. మరి USA నుంచి ఏం తీసుకొని వస్తారంటే ఫండమెంటల్ రైట్స్ అండి, రైట్. కెనడా నుంచి ఏం తీసుకొని వస్తారంటే ఫెడరలిజం అంటే మనకు వచ్చేసి లైక్ సెంటర్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది. సెంటర్ది ఒక పరిపాలన, స్టేట్ ఒక పరిపాలన. బట్ సెంటర్ స్టేట్ కలిసి ఉంటాయి, సెంటర్ స్ట్రాంగ్ పవర్స్ ఉంటాయి సెంటర్కు. ఇలాంటి ఒక రూలింగ్ సిస్టమ్ అనమాట. ఫ్రాన్స్ నుంచి మనకు లిబర్టీ షూస్ కాదు, లిబర్టీ, ఈక్వాలిటీ, రైట్. ఫ్రాటర్నిటీ అంటే బ్రదర్హుడ్ అనమాట, సోదర భావంతో ఉండాలండి అని అడుగుతారనమాట. ఈక్వాలిటీ అంటే అందరూ ఈక్వల్గానే ఉండాలి. లిబర్టీ అంటే అంతా స్వేచ్ఛ రావాలి. ఈ 3 పదాలు భారత ఇది ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఉంటుంది కదా, రాజ్యాంగం యొక్క పీఠికలో, ప్రావేశికంలో చేరుస్తారంట. ఫ్రాన్స్ నుంచి వాటిని తీసుకుంటారు, గుర్తుంచుకోవాలి. క్వశ్చన్స్ ఇవే వస్తాయండి, కొంచెం అటు ఇటు చేంజ్ అయ్యి రిలేటెడ్గా ఇలాంటి క్వశ్చన్సే పడతాయి. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ మెటల్స్ హ్యాస్ ది హైయెస్ట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ? బాగా ఎలక్ట్రిసిటీ ట్రావెల్ చేసే మెటల్ ఏది అంటే సిల్వర్ అండి, సిల్వర్. ఇంక వేరే ఏం వద్దు, డెప్త్ వద్దు. జతిన్ గోస్వామి అంట, జతిన్ గోస్వామి. ఇతని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం క్లాస్, మనకు దీంట్లోకి డిస్కస్ చేసుకుని ఉంటాం మనకు కోర్సులో. సత్రియ డ్యాన్స్ యొక్క ఫేమస్ పర్సనాలిటీ జతిన్ గోస్వామి, గుర్తుంచుకోవాలి, సత్రియ, రైట్. సరే, నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ మార్షల్ డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ మణిపూరి? మణిపూర్లో బాగా మార్షల్ డ్యాన్స్, కొట్టుకోవడం, తన్నుకోవడం అట్లా. సో అలాంటి డ్యాన్స్ ఏది అని అడిగాడు అనమాట, రైట్. బిహు అంటే ఇది అస్సాం అండి, ఎలిమినేషన్లో తీసుకోండి. బిహు అంటే అస్సాం. కుమ్మి అంటే కుమ్మేసుకోవడం, అంతే, ఏం లేదు, అంత సీన్ లేదు. కానీ
ఇది డ్యాన్స్ అనమాట. తమిళనాడు ఆ ఏరియాల్లో మన సౌత్ ఇండియాలో వేసుకునే డ్యాన్స్లు అనమాట. రైట్. ఇది తంగ్తా అంటే తన్నుతా అన్నట్టు, తంతరే అని. సో తంగ్తా అనేది ఆన్సర్ అనమాట దీంట్లో. తంత అంటే మార్షల్ ఆర్ట్సే కదా, హూ అని తన్నుతా అంటారు చూడు. తంగ్తా మణిపూరి, ఇది అలా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఈ దందా జాతర అంటే ఇది కూడా ఒక జాతర, ఏదో మన సైడే ఏదో జరుపుకుంటారు. చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమ్స్ అండర్ ది మొలస్కా? అయిపోయాయి. మొలస్కా అంటేనే మన పని అయిపోతుంది. మన కోర్సులో చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. మొలస్కా అంటే ఏంటి, అసలు యానిమల్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి, కానీ మనం అవన్నీ చదవమే. మన ఊరికే ఏదో చదువుకుంటా పోతూ ఉంటాం అంతే. మనం అవి చదవాలమ్మా. బయాలజీ ఇంపార్టెంట్. ఫిజిక్స్ కెమిస్ట్రీలో హార్డ్లీ ఒక క్వశ్చన్ వస్తుంది, కానీ బయాలజీలో క్వశ్చన్ కన్ఫర్మ్గా వస్తుంది. సో మొలస్కా అంటే ఫస్ట్ మనము అనిమల్ కింగ్డమ్ అండి. క్లాసిఫికేషన్ ఉంటుంది, అనిమల్ క్లాసిఫికేషన్. రైట్. అనిమల్ యొక్క రకాలు. ఈ అనిమల్ కింగ్డమ్లో మనకు వచ్చేసి వెన్నెముక ఉన్నది వర్టిబ్రేట్ అంటారు. వెన్నెముక ఉన్న వాటిని వర్టిబ్రేట్. రైట్. వెన్నెముక లేని వాటిని ఇన్వర్టిబ్రేట్ అంటారు. ఈ వెన్నెముక ఉన్న వాటిల్లో మనకు మళ్ళీ వస్తాయండి, బర్డ్స్ వస్తాయి, ఫిష్లు వస్తాయి, మనుషులు వస్తారు, మ్యామల్స్ వస్తారు. రైట్. సో రెప్టైల్స్ వస్తాయి. ఇవన్నీ వెన్నెముక ఉన్నట్టు. ఈ వెన్నెముక వాటిల్లో మళ్ళీ 2 వస్తాయి. ఇక్కడ జాయింట్ ఉన్నవి ఒకటి, జాయింట్ లేనివి ఒకటి. జాయింట్ ఉన్నవి ఏంటంటే మన గ్రాస్ హోపర్ ఇలాంటివి ఉంటాయి కదా, గ్రాస్ హోపర్ ఇలాంటివి అవి జాయింట్ ఉన్నట్టు. ఇన్సెక్ట్స్, దోమలు ఇవి. సో ఈ జాయింట్స్ లేనేటివి అంటే లైక్ స్నేల్స్ ఉంటాయి కదా, నత్త స్నేల్స్ బాగా లోపల బాగా కండ బాగుంటుంది, బయట ఒక షెల్ ఉంటుంది. రైట్. సో ఆక్టోపస్ లోపలంతా బాగుందంటే దానికి జాయింట్స్ ఏమి ఉండవు ఆక్టోపస్కి. ఇలాంటివి ఈ మొలస్కా అనే ఒక కేటగిరీ కిందికి వస్తాయండి. మళ్ళీ దీంట్లో సపరేట్ వస్తాయి ఈ లాస్ట్ క్లాసిఫికేషన్లో మొలస్కా. సో ఆ మొలస్కా అనే కేటగిరీ కింద ఏది ఆక్టోపస్, స్నేల్స్, నత్తలు ఇలాంటివన్నీ వస్తాయి, గుర్తుంచుకోవాలి. సరే నెక్స్ట్ చూద్దాం. ఎందుకు సార్ ఎంత చెప్పినారంటే అంత ఇంపార్టెంట్, అందుకే చెప్పిన. ఓకే. రైట్. వాట్ హెల్ప్స్ ఎక్స్పాండింగ్ ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ బ్రింగ్స్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్? ఏం లేదు, మనకి ఇక్కడ అర్థం చేసుకుందాం తెలుగులో. వర్తక వాణిజ్య విస్తరణకు విదేశీ మారక ద్రవ్యానికి ఏది తోడ్పడుతుంది అని. సరే ఇది కొంచెం కరెక్ట్గా రాలేదు. ఓకే, వద్దు. సరే, యంత్రాల దిగుమతి మనకేం చేస్తాయా? దిగుమతి చేసుకుంటే మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా? వద్దు. ఇది మంచిగా అనిపించలే క్వశ్చన్. తయారీ వస్తువుల ఎగుమతి. మనం తయారు చేసి వస్తువులు ఎగుమతి చేస్తే డబ్బు వస్తుంది కదా, ఇది అంత బాగా అనిపించింది. మిగిలిన ఆన్సర్ చూద్దాం. తయారైన వస్తువుల దిగుమతి. తయారైన వస్తువు దిగుమతి చేసుకుంటే మనం వారిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఇది మంచిది కాదు. రైట్. ముడి పదార్థాల దిగుమతి. ముడి పదార్థాలు కూడా దిగుమతి చేసుకుంటే మనం వాళ్ళకే డబ్బులు ఇవ్వాలి. ఇందులో బాగా అనిపించింది ఏంటి? తయారైన వస్తువులను ఎగుమతి చేస్తే మనకు డబ్బులు వచ్చాయి. ఎక్స్పోర్టింగ్. రైట్. ఎక్స్పోర్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్. దీనివల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది పెరుగుతాయి అన్నమాట. విదేశాల నుంచి డబ్బులు మనకు రావడం జరుగుతుంది. రైట్. ఓకే. సో ఇదే అనమాట ఈరోజు ఒక క్లాసు. చాలా తొందరగానే అయిపోయింది. సో క్వశ్చన్స్ ఇలా ఖచ్చితంగా పడతాయండి. దయచేసి సైనిక యాప్ను ఫాలో అవ్వండి.